శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. చవన మహర్షి. మన మహర్షుల్లో చవన మహర్షి కూడా చాలా గొప్పవాడు. ఆయన తపస్సు మొదలు పెడితే పుట్టలు కట్టేసినా సరే తపస్సు నుంచి బయటకు వచ్చేవారు కాదు. అలాగే జలంలో తపస్సు చేస్తూ ఉంటే ఆ జలంలో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేస్తారో కూడా లెక్క ఉండదు. అలాంటి దిట్ట మహర్షి. చవన మహర్షి జీవితంలో జరిగిన ఒక సంఘటన అందుకు ఒక సోదాహరణ. చవన మహర్షి నీళ్ళల్లో ఉంటూనే 12 ఏళ్ళు తపమాచరించాడు. నీటి జంతువులతో అనుబంధాన్ని పెంచుకున్నాడు మహర్షి. ఒకరోజు బెస్తలు నదిలో వలను విసిరారు. అప్పుడు ఏం బరువుగా ఉంది, వలను పైకి లాగలేకపోతున్నానే. యారా, నీ వలలో తిమింగలం చిక్కుకుందేమో, నేడు నీకు యోగమే, ఆట పట్టించకరా, నాతో కలిసి వలను లాగు అన్నాడు వేరొక బెస్తతో ఆ వల వేసిన బెస్త. ఇద్దరూ కలిసి వలను పైకి లాగారు. అయ్యో, ఏమిటిది? జడలు గడ్డము ఎవరిది? నాకేమీ అర్థం కావట్లేదు. ఎవరైనా ఒరే, ఇది జంతువు కాదురా, మేనము కాదు, తపస్సు చేసే ఋషిరా అన్నాడు వేరొక బెస్త. స్వామి, మమ్మల్ని క్షమించండి, తప్పు చేశాం, మేం ఏం చేయాలో చెప్పండి అని చవన మహర్షిని వారు అడిగారు. చవన మహర్షి బాహ్యంలోకి వచ్చారు. తప్పు ఏం జరగలేదు నాయన, మీరు నన్ను వలతో పట్టుకున్నారు, మీ ఇష్ట ప్రకారం చేయండి అన్నారు. భయపడ్డ బెస్తలు రాజు వద్దకు పరిగెట్టుకు వెళ్ళి జరిగింది చెప్పారు. రాజు నదీ తీరానికి వచ్చి మహర్షికి నమస్కరించాడు. మహర్షి వర్య, ఈ పేద బెస్తలను మన్నించండి, ఇందుకు నేను ఏ ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని అడిగాడు. రాజా, వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు చేశారు, మీరు నాకు తగిన వెలను నిర్ణయించి వారికి ఆ ధరను చెల్లించి నన్ను విడిపించండి. ఎందుకంటే వారు పాపం చేప కోసం వేశారు, ఆ వలలో నేను చిక్కుకున్నాను గనక నాకు ధర నిర్ణయించి వారికి ఆ డబ్బులు చెల్లించండి. మీరే చెప్పండి, వీరికి ఏం ధరను నేనే చెల్లించాలి అని బెస్తలను అడిగాడు రాజుగారు. రాజా, మాకేం తెలుసు అన్నారు వాళ్ళు. 1000 సువర్ణాలు ఇవ్వనా మీకు అని అడిగాడు బెస్తలని రాజుగారు. రాజా, నన్ను నేనే ఎంతో అధికంగా అంచనా వేసుకోకూడదు కదా, అయినప్పటికీ 1000 సువర్ణాలు నాకు సరైన ధర కాదు అని మహర్షి అన్నాడు. 100,000 వరహాలు ఇస్తాను స్వామి, 100,000 సువర్ణాలు చాలా స్వామి, అది తక్కువే. 1,000,000 సువర్ణాలు, అది తక్కువే. మునివర్యులు వెల మాకు తెలియడం లేదు, బెస్తలకి ఏమి ఇవ్వాలి అని రాజుగారు అయోమయంలో పడ్డాడు.